చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఆవలపల్లి రిజర్వాయర్ పైన మేము పోరాడిన రైతులు రిజర్వాయర్ వద్దునని అక్కడ కట్టేదానికి వీల్లేదని కడితే చాలామంది రైతులు నష్టపోతాము ఉన్న ఆస్తులంతా పోతాయి అనేసి ఆ ఎన్జిటీలో పర్మిషన్స్ లేకుండా వాళ్ళు చేసిన దానివల్ల ఎన్జిటీకి పోయింటే ఎన్జిటీలో కూడా వాళ్ళు ఫైన్ వేశారు. అప్పుడు ఉన్న గవర్నమెంట్కు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు మా భూములు 22A కింద పెట్టేసి వాళ్ళ పిఎల్ఆర్ వాళ్ళ దీంట్లో పనిచేసి అతని దగ్గర కంప్లైంట్ ఇప్పించి లోకాయుతాలు వేసి మా భూములంతా కావాలని 22A కింద పెట్టేశారు. దగ్గర దగ్గర 150 మంది రైతులు ఇబ్బందులు పడుతున్నాము. हमारा घर दूसरे को लिख डाले तो बच्चे को समझा को मुझे दबा दी। क्या बोले वो? अच्छा हम देखेंगे बोले। गवर्नमेंट अच्छा है, चंद्रबाबू गवर्नमेंट अच्छा है। अच्छा है बा चोप चंद्रबाबू मन को डालना बोले सब देने। हाँ अच्छा करते हैं भाई उन्होंने अच्छा करते हैं डालना सोच उनको साथ है आपको डालना हो। मैं शादी मेरे को मैं मेरे को बल्ला के मैं बोलूं डालना उनको बोल को उन्होंने आना आना। फर्स्ट से टूटे 2 बार आके गई मैं। अच्छे लोकेश सर हमारी परेशानी थी हमें बात करे साथ बात करे हैप्पी हैप्पी करती हूँ बोले हमारे को नमक कम है करने में। कानून संतोष नगर से आए हम लोग टीटीपी सर सबको अच्छा करे सब हिंदू मुसलमान सब हैप्पी क्या उतना नहीं प्रॉब्लम सब प्रॉब्लम क्या नहीं सब अच्छा है सबको अच्छा कर रहे लोकेश सर को हाँ वो साथ है कर्नूल से आए प्रजातंत्र कैसा है? बहुत अच्छा है हर एक की सुन रही टीटीपी सुपर सुपर चंद्रबाबू का पालना सब है सब है। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా ఉంది సార్. ప్రజలు అన్న క్యాంటీన్ అయితేనేమి, మహిళలకు ఉచిత బస్సులు అయితేనేమి, తల్లికి వందనము అన్ని పథకాలు ఇస్తున్నాడు. మళ్ళీ కూడా ఇస్తారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు సార్. ప్రజా దర్బారు కొన్ని సమస్యల కోసం వచ్చారు సార్. నారా లోకేష్ గారు స్పందించి ప్రతి ఒక్కరికి సరే చేస్తామని చెప్పి చాలా మంచిగా స్పందించడం హర్షదగ్గం సార్. వాళ్ళు 6 నిమిషాలు కృషి చేస్తున్నారు పేద ప్రజల కోసం. వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. వచ్చిన వాళ్ళకి భోజనాలు కానీ ఇక్కడ వచ్చిన సదుపాయాలు కానీ బాగున్నాయి సార్. వాళ్ళు సమస్యల కోసం వచ్చారు. మేము కూడా కొన్ని సమస్యల కోసం వచ్చి నారా లోకేష్ గారికి కలవడం. సూపర్ 6 నవరత్నాలు పథకాలు ఒక్కరికే అందినాయి సార్. దాన్ని ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందుతున్నాయి. ప్రజలు మాత్రం ప్రత్యేక ఉదయం 7 గంటలకే వచ్చి పింఛన్లు ఇస్తున్నారు. ముసలోళ్ళు అవ్వతాతలు చాలా మంది సంతోషపడుతున్నారు సార్. మన కర్నూలు అండి. మేము తెలుగుదేశం పార్టీకి గత 20-30 సంవత్సరాల నుంచి కార్యకర్తలుగా పనిచేస్తూ ప్లస్ ఎక్కడ ఎవరు అభ్యర్థి నిలబడితే ఆ అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ వాళ్ళకు మంచి కోఆపరేషన్ చేస్తున్నాము. ఇప్పుడు మాకు ఎమ్మిగనూరులో సొంత ఇల్లు చిన్న ఇల్లు ఉంది ఒకటి. ఆ ఇల్లు మేము పిల్లల చదువురిస్తే కర్నూలుకి వచ్చి సెటిల్ అయినాము. ఆ ఇల్లును తిక్కారెడ్డి గారని కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ గారు రెంట్కి తీసుకొని గత 12 సంవత్సరాల నుంచి కిరాయి ఇవ్వకుండా ఖాళీ చేయకుండా గన్మెన్తో బెదిరిస్తున్నాడు అని ఆ ఉద్దేశంతో చాలాసార్లు రిక్వెస్ట్ అడిగితే మాకు ఇబ్బంది పెడుతుంటే ఎందుకైనా మంచిదని లోకేష్ సార్ గారికి అప్లికేషన్ ఇచ్చేసి డైరెక్ట్గా పిఏకి నెంబర్ తీసుకున్నాడు. మీకు న్యాయం చేస్తా అని చెప్పాడు. మాకు సార్ పరిపాలన చాలా బాగుంది కాబట్టి బాగా అభివృద్ధి చేస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడు కాబట్టి చంద్రబాబు సార్ గారు మళ్ళీ గెలవడం కారణము. కొంతమందికి బాగాలేకపోవచ్చు ప్రతిపక్ష పార్టీలకు. మాకైతే తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని పథకాలతో పాటు అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. మాకు ఒక్కటి న్యాయం చేస్తారని లోకేష్ గారికి చెప్పాము. సారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని మాటిచ్చాడు. సంతోషం దానికి. జై తెలుగుదేశం. మాది డబ్బులు త్రాడ్ చేసిన లక్ష్మరెడ్డి సార్ వైఎస్ఆర్ ఇది ముందు పార్టీ తరఫునగా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారండి మమ్మల్ని. అంటే వాళ్ళు వైఎస్ఆర్ ఏ పార్టీని నాకు సంబంధం లే. ఎవరు గెలిచినా మాకు న్యాయం చేయాల. మాకు వాళ్ళు మంచి వీళ్ళు మంచి నాకు లేదు. ఎవరు గెలిచినా బాగుండి వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా మనకి వద్దు. ఎవరు వచ్చినా మనకి న్యాయం చేయాల, పేదవాళ్ళకి సహాయం చేయాలి. డబ్బులు తీసుకొని ఒక అమ్మాయిని పెళ్లి చేసినాడని శంకరెడ్డి నేత అతనికి చెప్పామండి. పొలిటికల్ గా అమ్మాయిని కాపురం చేపిస్తున్నారు. మా అమ్మాయి చూడండి నేను ఎట్లుండి దాన్ని ఎట్లా అయిపోయినా ఇతనికే ఇచ్చి చేశారు. క్రూపులు లేకుండా పగలు కొట్టేసి నా దగ్గర 43 లక్షలు తీసుకున్నారండి. ల్యాండ్ పరంగా తీసుకొని
ప్రజా దర్బార్లు ఇచ్చారు మరి. ఇచ్చాము అన్ని స్టేషన్లకి, డిఎస్పీకి 3 సార్లు ఇచ్చా. ప్రజా దర్బార్లు ఇచ్చాను 3 మాటలు ఇచ్చిన. వాళ్ళు ఇంకా నాకేం ఏం న్యాయం చేయలేదు. నన్ను దాడి చేశారండి 6 మంది అత్యాచారం చేసినారు గుడ్డలు లేకన్నా మానసికంగా. కావేటి నగరం సీకి చెప్తే ఎత్తి కేసు కట్టి లోపలేస్తామంటారు. ఏమండి గ్రూప్ పాకాల సిఐ, నగిరి డిఎస్పీ, మళ్ళీ వచ్చి ఈ లోకేష్ సార్, వీళ్ళు ముగ్గురు ఈసారి ఇచ్చినారు. అత్యాచారము ఇది ఎదురుకొప్ప మండలం ఆళ్ళమడుగు పంచాయతీ పల్లాల్లో పెళ్లి చేసుకొని రమ్మని నన్ను ఇచ్చేసేదానికి దాడి చేసినారు. 6 మంది దాడి చేసి గుడ్డలు లేవు. ఒక ఆటో ఆయన కాపాడాడండి నన్ను ఆ డబ్బు కోసము. ఆ లక్ష్మరెడ్డి వచ్చి ఏం పని చేస్తాడంటే పైపులు అమ్ముతాడు, నంది పైపులు, టిక్కర్లు వేయకుండా దొంగ పైపులు అమ్ముతాడు. అతను 50 అడుగులు వేసి 100 అడుగులు బిల్లులు చేసినాడు. అతను కావాలంటే గవర్నమెంట్ కూడా ఎంక్వైరీ చూడండి, ఎన్నున్నాయి అక్రమాస్తులు అట్లున్నాయి. ఇప్పుడు ఏమన్నాడు అతను పోలీస్ స్టేషన్లకు వచ్చి నువ్వేం చేసుకుంటావు చేసుకోబో అనేది. ఎవరు రాజకీయంలో ఉంటే వాళ్ళని ఉపయోగిస్తాడండి. నాది డిపెండెంట్ పెన్షన్ కోసం శాంక్షన్ కోసం అని వచ్చాను. ఇప్పుడు 2021లో మా మదర్ చనిపోయారు. అప్పటి నుంచి అకౌంట్ జనరల్ విజయవాడ బాగా తిరిగాను. లాస్ట్ డిసెంబర్లో సార్కి ఇచ్చాను. అది శాంక్షన్ అయ్యింది అని అంటారు, కాలేదంటారు. రిప్లై అడిగి లెటర్లు పెట్టినా కూడా ఏజీ అకౌంట్ జనరల్ వాళ్ళు ఎటువంటి రిప్లై ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ రోజు ఇచ్చాను సార్, ప్రజా దర్బార్లో ఇచ్చాను. చేస్తామని చెప్పారు. పరిపాలన బాగానే ఉంది సార్. నాయకుల్ని స్వయంగా కలిసే అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే నేనే చెప్తాను, కలిశాను సార్. లాస్ట్ డిసెంబర్లో కూడా కలిశాను. ఈ విషయంగానే నేను అర్జీ ఇచ్చాను. ఇచ్చినప్పటికీ ఆఫీస్ వాళ్ళేమో అకౌంట్ జనరల్ పోయి అడుగు అంటారు. మేముండే డిస్ట్రిక్ట్ వాళ్ళు అక్కడి నుంచి విజయవాడకు వచ్చి అకౌంట్ జనరల్ వాళ్ళని అడిగితే మీ ఆఫీసులకు పంపినామని అంటారు. ఏది నిజమో ఇంకేమన్నా మాట్లాడితే క్లారిఫికేషన్ కోసం ఫైనాన్స్కి పెట్టాం మేము లెటర్ అని అంటారు. 2 years నుంచి ఇదే మాట చెప్తున్నారు. క్లారిఫికేషన్ పెట్టారంట అని HR3లో అడిగితే సెక్రటేరియట్ పోయి వాళ్ళు ఏమంటారంటే మేము వాళ్ళకి నీలాంటి కేసెస్కి అంతా శాంక్షన్ చేయమని, జీవో ప్రకారం శాంక్షన్ చేయమని మేము లెటర్ క్లారిఫికేషన్ ఇచ్చాం వాళ్ళకి అని చెప్తారు. అకౌంట్ జనరల్ వాళ్ళు ఏమంటారు, మీ నాన్న ముందు చావకూడదు, మీ అమ్మ ముందు చావాలా, మీ అమ్మ చనిపోకుండా మీ నాన్న ఉంటే అంటాడు. సర్వీస్ పెన్షనర్ లైవ్లో ఉన్నప్పుడే నేను డిపెండెంట్ని, మరి జీవో ప్రకారమే నేను పెట్టుకున్నాను. అది సార్ సమస్య చెప్తే చూస్తాము అన్ని క్లారిటీగా ఉన్నాయమ్మా అని అడిగారు సారు, లోకేష్ సార్ గారు. అడిగితే క్లారిటీగానే ఉన్నాయి సార్ అని చెప్పాను. అన్ని ఇచ్చాను, మొత్తం ఇచ్చేసాను. చాలా నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది సార్ నాకు. ఎందుకంటే నేను ఇంతవరకు ఏ నాయకుల దగ్గరికి పోలేదు. లాస్ట్ డిసెంబర్ 10వ తేదీ ఇచ్చాను సార్కి, వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేసాను. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 4 monthsకి దానికి క్లారిఫికేషన్ అయ్యింది, మీ అభ్యర్థన పూర్తి అయిందని వచ్చింది ఒక లెటర్. కానీ ఆఫీస్ దగ్గరికి పోతే నాకు సరైన లెటర్ నాకేమి ఇవ్వలేదు. ఇదేమని అడిగితే అకౌంట్ జనరల్ పో అంటారు. అక్కడికి పోతే మీ ఆఫీసులు పంపినాము అని వాళ్ళు అంటారు. ఇలానే రొటేట్ చేస్తున్నారు సార్ నన్ను. అప్పటి నుంచి పోయిన మే నుండి అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి సార్ మీకు డిసెంబర్లో ఇచ్చింటే ఇంతవరకు జరిగింది, నాకు లెటర్ శాంక్షన్ ఫామ్ మాత్రం నా చేతికి అందలేదు అని ఇప్పుడు నేను మళ్ళీ ఈరోజు ఇచ్చాను సార్. ఒక విషయం అయితే సార్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. నాయకులు అంటే ఇట్లా కలవాలి, మనుషుల భావాలను కూడా అర్థం చేసుకోవాలి, మనుషుల బాధ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళను స్వయంగా కలిసి మాట్లాడడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎం బుజ్జి, నేను అంబాపురం ఎం బుజ్జి నా పేరు. అది కృష్ణా జిల్లా వచ్చిద్దా, ఏది మన నయనవారం. అయితే నేను 12 సంవత్సరాలుగా వండిపుల్లో పనిచేస్తున్నాను. హౌస్ కీపింగ్ పని చేస్తున్నాను. నేను సూపర్వైజర్గా ఈ మధ్యకాలంలో సూపర్వైజర్లుగా వెళ్ళిపోయిన సార్లు నాకు నా పని చూసి, నా పనితనం చూసి 12 సంవత్సరాల నైట్లు 31 రోజు చేస్తా డ్యూటీ. ఒకరోజు కాదు, మళ్ళీ ఒకరోజు కూడా నాగా పెట్టకుండా అందరికీ 4 ఆపులు, నేను ఆపులు కూడా లేకుండా 31 రోజు పని చేస్తాను. ఈ MDD సీన్ అన్న అతను సూపర్వైజర్ లేరని ఒక మెకానిక్ని MDD సీన్ అన్న అతన్ని సూపర్వైజర్గా వేశారు. వారం రోజులు అయింది వేసి. వచ్చిన కాడ నుంచి నన్ను టార్చర్ పెడతాం మొదలేసి, సూపర్వైజర్ ఎట్రా ఇత్తుడు అని మేము చేతులు వేసుకుంటా, నా జేబుల్లో చేతులు వేసుకుంటా, నా పీక మేము చెయ్యేసి హైటెక్ గుద్దిపోయాడు.
గుద్దిపోతే నేను రివర్స్ అయ్యా, గొడవాడాను. వినండి, గొడవాడాను. ఎందుకని ఆయన గొడవాడి తెల్లారి నేను డిఎం కంప్లైంట్ పెడతానన్న తెల్లారే, ఆ తెల్లారే డిఎం వీళ్ళు కాంప్రమైషన్ అయ్యి నా పని ఆపాడు డిఎం. 12 సంవత్సరాలు నేను చేసిన దాన్ని అచ్చంగా అయిపోయి పగలు చేసుకునేవాడు. నేను నైట్ అచ్చంగా 12 సంవత్సరాలు చేశా. డిఎం అన్న అదే డిఎం గారు ఆయన మాట్లాడినాడు కానీ మా మాటలు పట్టించుకోవట్లేదు. కాళ్ళు పట్టుకున్నా, ఏళ్ళు పట్టుకున్నా, ఏంటి సార్ ఇలాగా ఆయన మాట్లాడినవి ఇలా చేస్తున్నాడు సార్, ఇలాగా నన్ను మేము చేతులు వేస్తున్నాడు, జేబుల్లో చేతులు, ఈయన సొక్క వేసుకుంటానండి, జేబుల్లో చేతులు వేస్తున్నాడు, ఇలాగ అంటున్నాడంటే అతను నన్నే ఆపాడు కానీ ఒక్క మాట కూడా అనలేదు. ఇది ఈ టౌను, ఈ స్టేషన్ పేరు ఏం పేరు, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ పెట్టా. గత 5 రోజులు 6 రోజులు అయిపోయింది. సార్లో సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ నా పని గురించే, అమ్మ నీ పని ఇప్పిస్తాము, మేము మాట్లాడదాము అనేసి నా గురించే బాధపడుతున్నారు, ఇప్పిస్తానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే ఏదేదో చెప్పేసి డిఎంని తిట్టానని, అమ్మప్ప గారిని తిట్టానని వాళ్ళని తిట్టవలసిన అవసరం నాకేంటండి? వాళ్ళు నాతో పాటు నైట్ నాకు పని చెప్పేవాళ్ళు కూడా కాదు. లేడీస్కి సూపర్వైజర్ నేను పని చేసేదాన్ని, మగవాళ్ళు సూపర్వైజర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన పని చెబితే మేము చేసుకుంటాను. ఈ మెకానిక్ అన్నాడు వారం రోజుల క్రితమే వచ్చాడు. నేను ఇదే డిఎం గారు ఏమన్నారంటే, 1 డిపో డిఎం గారు, ఏంటి సార్ మీరు ఎవరికన్నా చెప్పుకోండి, నాకేం భయం లేదు, నా కాళ్ళ కాడకే రావాల్సిందే, నువ్వు ఎక్కడ లెటర్ పెట్టినా కూడా నా కాళ్ళ కాడకే రావాల్సిందే అన్నాడు. అదొకటి, కెమెరాలు కూడా లేకుండా సాక్ష్యాలు అయ్యి అంటే, సాక్ష్యాలు లేడీస్ చెప్తానికి రెడీగా ఉంటే, నైట్ లేడీస్ మీరు అమ్మాయి సాక్ష్యం చెప్తే మీ పనులు తీసేస్తాము, మీరు సాక్ష్యాలు కూడా చెప్పొద్దని అలా భయభూతులు చేశారు. సాక్ష్యాలు నా తరఫున చెప్పొద్దు అనేసి భయభూతులు చేసి, ఏంటి మీ పనులు తీసేస్తాము అని లేడీస్ అందరినీ, నా ఫోన్లు కూడా మొత్తం ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయండి అమ్మాయిలు, ఎవరు కూడా ఫోన్ ఎత్తకుండా చేశాడు. ఇదే డిఎం నేను కంప్లైంట్ పెడతానికి వచ్చాను సార్. ఎందుకంటే డిఎం అన్నాడు ఒక లేడీస్ పట్ల ఏం జరిగింది, ఈ అమ్మాయి 12 సంవత్సరాల క్రితం చేసుకునేది కదా అనకుండా ఆ అబ్బాయి మాటని ఉక్రోషంగా, అందుకనే దయించి లోకేష్ గారికి ఈ కంప్లైంట్ నేను లోకేష్ గారికి ఇస్తానికి వచ్చాను. నా అందరిని దయించి, నా పిల్లలు 3 ఆడపిల్లలు, నా పిల్లల మీద దయించి, నా పిల్లలు చదువుకుంటున్నారు. ఒక పిల్ల డాక్టర్ చదువుతానంటుంది, ఒక పిల్ల పోలీస్ చదువుతానంటుంది, ఒక పిల్ల ఏమో రైల్వేరు చదువుతాను ఆశ పెట్టుకొని ఉన్నారు. ఈ ఉద్యోగం మీద నేను 12 సంవత్సరాల నుంచి ఆధారపడి ఉండ, నేను భర్త లేని దాన్ని 12 సంవత్సరాల మట్టి అదే డిపోలో నేను పనిచేస్తున్నాను. కాంట్రాక్ట్ సార్లు నాకు నేను చేసే పంతానం చూసి కూడా నాకు ఒక పెంచేస్తున్నారు. లోకేష్ గారి పరిపాలన అయితే బాగుందని లేడీస్ అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన మాటలు బట్టి లేడీస్కి న్యాయం చేస్తాడు, ఎంక్వైరీలు చేస్తాడు. ఏంటి వాళ్ళ నోటికాడ కూడు తీపిడు న్యాయంగా చేపిస్తున్నాడు. పరిపాలన కూడా బాగుందని లేడీస్ అందరు చెప్పుకుంటున్నారు. జనంలో ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టే నేను లోకేష్ గారి దగ్గరికి వచ్చాను. దయించి నా కంప్యూటర్ లోకేష్ గారు చూసి చర్య తీసుకోవాలి. 1 డిపో పర్మనెంట్ సర్టిఫికెట్ అండి. అయితే నాకు పెన్షన్ తీసేయాలని సచివాలయం నుంచి అండి బాగా ఒత్తిడి చేసేస్తున్నారండి. ఒకసారి హాస్పిటల్ పంపించారండి. నాకు యాక్సిడెంట్ అయిందండి, 2 కాళ్ళు ఇరిగిపోయినాయండి. ఇగోండి బెజ్జలు ఆ పెన్షన్ గురించి తెలుసుకోవటానికి వచ్చానండి. ఆపలేదండి, మొన్న ఆగస్టు 15లో చెప్పారండి. చెప్తే ఏలూరు వచ్చి తీయించుకున్నామండి. మళ్ళీ ఈ లోపల పర్మనెంట్ సర్టిఫికెట్లు తీయకూడదు అని అన్నారు కదండి. బాబు గారు చెప్పారండి, టీవీలో చూసి మళ్ళీ మానేసేసి మొదలెట్టారండి. మళ్ళీ ఇప్పుడు తీసేయాలంటున్నారండి. మళ్ళీ వెళ్ళాలంటే సార్ గారు బాబు గారిలో కలుసుకుందాం. సూపర్ అండి. నాకు ఆ పరిపాలనలోనేనండి డబ్బులు కూడా వచ్చింది, నాన్నగారు చేసిన పరిపాలనలోనేనండి. అప్పటి నుంచి 2500 కాడి నుంచి వస్తుందండి నాకు పెన్షన్. 2003 నుంచి. పిడుగురాళ్ళు అయితే మాకు చేను గురించి సమస్య వచ్చింది. ఏంది పక్కనోళ్ళు కలుపుకున్నారు. ఎకరం బాతెక్కి ఉత్తర 70 సెంట్లు ఉంది. మాగాడి 2 లక్షలు పెట్టి మాగాడి చేయించినాం. మాకు పంటకి ఒకడు మాకు 10 బత్తాలు వడ్లు ఇస్తాడు. ఆ చేను పక్కోడే కలుపుకున్నాడు. మల్లెల సీన్ అనేవాడు, కూరపాటి ఈయన కోటేశ్వరరావు అనేవాడు, ఆ 2 చాలల్లోళ్ళు మాదంతా కలుపుకున్నారు. ఈ కవులు 10 బత్తాలు వడ్లిస్తా వాడు వేసుకుంటా 2 పంటలు. వాడిట్ట కలుపుకున్నారని కూడా చెప్పట్లా, వాడే కలుపుకొని ఏం చెబుతుడు. ఆ రకంగా ఆయన చేస్తాడు.
ఇప్పుడు ఏమన్నారమ్మా ప్రజా దర్బార్లో ఇచ్చారు కంప్లైంట్ ఇప్పుడు ఏమైందంటే 10 బత్తాలు ఒడ్లు తీసుకొచ్చి ఇంటికి ఇస్తుండు కదా, మరి ఇంకా మనకేం భయం అని నేను ఊరుకున్నా. మొన్న సర్వేరు వచ్చారు, సర్వేలు వచ్చి కొలిస్తే 70 సెంట్లు ఉంది. అప్పుడు ఎంత పోయినట్టు మంది పోయింది. ఎకరం 70 సెంట్లకి మన కాగితాలు రాపించుకొని కొన్నోడు కాడ రాపించుకొని కమ్మోళ్ళ చేత సంతకాలు పెట్టుకొని అది మనం కొన్నప్పుడు అప్పుడు ఎంత ఉంది? ఎకరం 70 సెంట్లు ఉంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మేము కొన్నప్పుడు ఏమైంది? ఎకరం 25 వచ్చింది. ఆ ఎకరం 25 ఇప్పుడు 70 సెంట్లు ఉంది. అది సార్, అది కలవలేదు లోపల ఎవరుండారు కలవటానికి? ప్రజా దర్బార్లో కలవలేదు. ఆహా, ఉత్త 70 సెంట్లు ఉందా? ఎవరు? లోపల కలిసారా? ఆయన గుంటూరు మీటింగ్కి పోయినాడు, 6-7 అయింది అంటున్నారు. మళ్ళీ ఆయన ఎందుకు ఉంటాడు అప్పుడు దాకా అని వీళ్ళు. పరిపాలన ఎలా ఉంది? ఎవరిది? పర్లేదులే, ఎందుకంటే ఆ పార్టీ కాబట్టి మాది, అందుకే బాగా పనులు చేస్తున్నారాయా. అట్టుంటది వాళ్ళ చరిత్ర.